శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, అలాగే క్లిష్ట సమస్యలను ఎదుర్కోవడానికి శుక్రవారం సందర్భంగా పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి, రాత్రి 2:32 వరకు. నక్షత్రం ఉత్తర, మధ్యాహ్నం 2:53 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు ప్రత్యేకత ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణం. ఇక ఈనాటి గ్రహస్థితి గనక పరిశీలించినట్లయితే గురువు వృషభంలో సంచారము, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, రవి, బుధ, శని, రాహువు మీనరాశిలోను, శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఎక్కువ శాతం మీరు పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే మీ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు మీ ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఎక్కువగా ఉన్నతాధికారుల మెప్పు కోసం అని చెప్పి మీ ప్రయత్నం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వారు చెప్పే సలహాలు సూచనలు పాటించేందుకు కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ రకమైన మార్పులతో పాటు వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంత అభివృద్ధి కోసం అని చెప్పి వీరు సలహాలు సూచనలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అలాగే వీరు కొత్త వ్యాపారాలకు సంబంధించి కొంతవరకు భాగస్వామ్యం గురించి కూడా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాగే దీంతో పాటుగా పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు చేయడానికి ఇష్టపడరు. ఇక సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాల గురించి, వారి ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. ముఖ్యంగా విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత ఉండకపోవటం, అలాగే విద్యార్థులు ఎవరైతే పోటీతత్వ పరీక్షలకు వెళుతున్నారో వారికి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం, దీంతో పాటు గోవుకి అరటిపళ్ళు తినిపించటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు వారి కుటుంబ సమస్యల గురించి, అలాగే కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలపైన కొంతవరకు ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. అలాగే మీరు ఇంటికి అద్దెలకు ఇవ్వటం కానీ, లేకపోతే ఇంటికి సంబంధించి కొంతవరకు రిపేరింగ్ వర్కులు చేయటం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. కొత్త వస్తు వాహనాలు ఏర్పరచుకోవాలని కొంతవరకు మీలో ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈరోజు పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారికి ఆస్తులు, దీంతో పాటుగా వారి యొక్క ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం కొంత మార్పు అనేది కనపడుతూ ఉంటుంది. అవి చాలా వరకు ఆశాజనకంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు కొంతవరకు పట్టు విడుపు అనేది చూపిస్తూ ఉండాలి. ఉద్యోగస్తులకి ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా కొంతవరకు వీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటంతో పాటు ఉన్నతాధికారుల వలన కొంత ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చేసే ప్రతి పని కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వకపోగా కొంత మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే దీంతో పాటు మీ సంతానానికి సంబంధించి వారి యొక్క ఉద్యోగం గురించి కానీ లేకపోతే వారి యొక్క విద్య గురించి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి.
ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది. శత్రు భయం ఎక్కువగా ఉంటుంది. అలాగే శత్రువుల వలన కొంత అవమానాలు, అలాగే వారి వలన కీడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు దుర్గాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అమ్మవారి దర్శనం, దీంతో పాటు అమ్మవారిని గనక కుంకుమతోటి పూజిస్తే తప్పనిసరిగా కలిగే ఆపదలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థికంగా వీరికి కొంత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఆర్థిక ప్రయోజనం ఉన్నా కూడా కొంత అశాంతికి మాత్రం వీరు గురవుతూ ఉంటారు. దాన ధర్మాలు లాంటివి చేయాలని, దైవ దర్శనం చేసుకోవాలని, తీర్థయాత్రలకు వెళ్ళాలని ఎక్కువగా వీరు సంకల్పిస్తూ ఉంటారు. అలాగే సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలపైన, వారి యొక్క చదువుపైన, ఆరోగ్యంపైన ప్రత్యేక శ్రద్ధాశక్తులను కనబరుస్తూ ఉంటారు. మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించటం, అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఆహార నియమాలు లాంటివి పాటించటం, వ్యాయామం లాంటివి చేయటం, అలాగే డాక్టర్లను సంప్రదించటం, ఇలాంటివన్నీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానాభివృద్ధి, అలాగే మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈరోజు అనేక విషయాలలో మంచి శుభవార్తలు వినటం, అలాగే సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం, అమ్మవారిని వివిధ పుష్పాలతోటి పూజించటం వలన వీరికి ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి కొంత ఈరోజు మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచరు. అనుకున్న విధంగా పనులు మాత్రం పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే మీరు కనుక పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించకపోతే తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వలన అనర్థాలు కలుగుతాయని గ్రహించాలి. కుటుంబ సభ్యుల మధ్య కొంతవరకు అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశి వారు ఈరోజు దుర్గా సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం, దీంతో పాటు అమ్మవారికి ఎర్రటి పువ్వులతోటి కనుక పూజిస్తే తప్పనిసరిగా వీరికి మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి కొంతవరకు సమయం గడపడానికి మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో పెద్ద మార్పులు గోచరించడం లేదు. దీంతో పాటు ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. అయితే స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా కొంతవరకు సానుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు ఇంటికి సంబంధించి కొంతవరకు అద్దెలు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొంతవరకు అగ్రిమెంట్లు చేసుకోవటం కానీ, లేకపోతే భూ సంబంధమైన వ్యవహారాలకు సంబంధించి కొంతవరకు మీరు పాలు పంచుకునేందుకు అవకాశం ఉంటుంది. లిటిగేషన్లకి సంబంధించి కొంతవరకు సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉండటం, ఉద్యోగ సంబంధంగా ప్రయాణాలు ఉండటం, అనుకున్న విధంగా ఉద్యోగాల్లో వీరికి ఉన్నత స్థితిగతులు కనిపించకపోవటం వీరిని కొంత నిరాశకి గురి చేస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి సహస్రనామావళి చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం, దీంతో పాటుగా వీరు కనుక పేదలకి అన్నదానం చేస్తే తప్పనిసరిగా ఆర్థికంగానూ అలాగే శారీరకంగానూ కూడా వీరికి మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా కొంత అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. కోర్టు విషయాలు కూడా సానుకూలంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలుంటాయి. మీ శత్రువులు ఎవరో మీరు గ్రహిస్తారు. అలాగే
శత్రువు పైన విజయం సాధించడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఆర్థిక పరమైన విషయాలలో కొంతవరకు గోప్యతను పాటిస్తూ ఉండాలి. అలాగే స్త్రీలు కూడా కొంతవరకు తెలివితేటలు ఓర్పుతోటి వారి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. దీంతో పాటుగా కొంతవరకు స్థిరాస్తి వ్యవహారాలపైన శ్రద్ధ వహిస్తారు. అలాగే మీరు రుణాలు తీర్చేందుకు మాత్రం ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అమ్మవారి దర్శనం, అలాగే అమ్మవారిని బిల్వదళాలతోటి పూజించటం వలన మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ దర్శనం వైపు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని చూపిస్తారు. మంచి పనుల వైపు ఆసక్తిని చూపిస్తారు. వృత్తి వ్యాపారాలపైన ఎక్కువగా శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎవరి సహాయ సహకారాలు లేకుండానే మీ పనులన్నీ కూడా పూర్తి చేస్తారని గ్రహించాలి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు ఉండటం, అలాగే షేర్ మార్కెట్లకి సంబంధించి మీరు తగిన విధంగా మీరు సలహాలు తీసుకొని పెట్టుబడులు పెట్టడం వలన మీకు మంచి ఆర్థిక పరంగా ఉన్నతమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే ఇక్కడ వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి, అలాగే ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఉన్నతాధికారుల ప్రశంస లభించడంతో పాటు మీ సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించేందుకు అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు వైభవ లక్ష్మి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే అమ్మవారిని వివిధ పుష్పాలతోటి పూజించటం, దీంతో పాటు పళ్ళని దానం ఇవ్వటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు ఆర్థికపరమైన స్థితిగతులలో ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఉద్యోగస్తులకి కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా అనుకున్న విధంగా వాళ్ళ వ్యాపారాభివృద్ధి, ఆర్థికంగా కూడా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా సంతానానికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. స్థిరాస్తి వ్యవహారాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. దీంతో పాటుగా ముఖ్యంగా మీరు దైవ దర్శనం చేసుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, దాన ధర్మాలు చేయటం, ఇలాంటి వాటిపైన ఎక్కువగా ఆసక్తి అనేది కనపరుస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా నిరుత్సాహం లేకుండా అన్ని పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. దీంతో పాటు పుణ్యకార్యాలు చేయాలనే ఆశ మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలాగే స్నేహితుల్ని, బంధువుల్ని కలవటం, దీంతో పాటు కుటుంబంలో మంచి విషయాలు జరగటం, శుభకార్యాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు అపరాజిత స్తోత్రం చదవటం, వినటం, అలాగే పక్షులకి నవధాన్యాలను ఆహారంగా పెట్టడం వలన ఇంకా వీరికి మంచి శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు కూడా ఈరోజు వీరి యొక్క ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, అలాగే వీరి ఆర్థిక స్థితిగతుల గురించి, ఆరోగ్యం గురించి, ఇలాగ ప్రతి విషయం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది. శత్రువుల వలన కొంతవరకు కీడు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆపరేషన్లు ఉండటం కానీ, హాస్పిటల్స్కి వెళ్లాల్సిన పరిస్థితులు కానీ గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో గనక జాగ్రత్తగా ఉంటే తప్పనిసరిగా నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి కూడా వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక పరిస్థితుల గురించి కొంతవరకు మీరు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండటంతో పాటుగా ఉద్యోగాల్లో కలిగే మార్పులు, చేర్పులు వీరు ఆశించిన విధంగా లేకపోవటం వలన వీరు కొంత మనస్తాపానికి మాత్రం గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు చండికా స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే రాహుకాలంలో నిమ్మకాయ దీపారాధన చేయటం వలన వీరికి కలుగుతున్న ఆటంకాలు, కష్టాలు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యులతోటి చాలా వరకు సానుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే ఆర్థిక పురోగతితో పాటు వ్యాపార, ఉద్యోగ పరంగా కూడా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. మీ శ్రమకు తగిన
గుర్తింపు లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీ సంతానానికి సంబంధించి కొంతవరకు సానుకూలంగా ఉంది. దీంతో పాటు ముఖ్యంగా మీరు గనక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే అందులో కూడా కొంతవరకు సానుకూలమైన వాతావరణమే గోచరిస్తుంది. అయితే ఈ విషయంలో మాత్రం కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని సూచన. అలాగే ప్రతి విషయము కూడా నెమ్మదిగా పూర్తి చేయండి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపడి చేసే పనుల వలన కొంత ఇబ్బందికి గురవుతారని కూడా గ్రహించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు, వీళ్ళకి మాత్రం వృత్తిలో రాణింపు కోసం వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ప్రతిభా పాఠవాలను ఎవరూ గుర్తించటం లేదని, అలాగే ప్రతి వారితోటి కూడా వీరికి వాదోపవాదాలు జరుగుతున్నాయని కొంత నిరుత్సాహాన్ని కూడా వీరు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక దీంతో పాటుగా వీరు ఉన్నతాధికారులతోటి కొంత సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారిని పూజించటం, అమ్మవారి దర్శనం చేసుకోవటం, ఆలయంలో అమ్మవారికి కొబ్బరికాయ నివేదన చేయటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కనపడతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి పనిలోనూ ముందుకు వెళతారు. ఆర్థికంగా కొంత పురోగతి అనేది వీరికి కనపడుతోంది. సంతానానికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతితో పాటు రుణాలు తీర్చే ప్రయత్నం అనేది మాత్రం వీరికి మంచి సత్ఫలితాలను ఇస్తుంది. కోర్టు విషయాలు వాయిదా పడే అవకాశాలు, స్థిరాస్తి వ్యవహారాలు కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో సానుకూలమైన వాతావరణమే గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం తప్పనిసరిగా వీరు లాభాల కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఆశించిన విధంగా వీరికి లాభాలు రావటం లేదని కొంత నిరుత్సాహాన్ని కూడా కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటుగా వీరు కొంత ఆదాయం పెరిగేందుకు మార్గాన్వేషణ కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు మంగళ చండికా స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అమ్మవారి దర్శనం, అలాగే అమ్మవారి ఆలయంలో నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం వలన వీరికి మంచి శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.